హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో చిమ్నీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఈ రోజు వరకు కూడా నాకు చిమ్నీని ఇంత ఈజీగా క్లీన్ చేయొచ్చని నాకు అస్సలు తెలీదండి. మేబీ ఈ చిట్కా చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాలాగా. ఒకరోజు మా ఓనర్ ఇంటికొచ్చేసి కాస్టిక్ సోడా ఇచ్చారండి. సో కాస్టిక్ సోడాని హాట్ వాటర్లో వేసి కొంచెం కరిగిన తర్వాత చిమ్నీలు తీసుకొచ్చి పెట్టమన్నారు. ఒక 1 to 2 అవర్స్ ఉంచమ్మా, ఆటోమేటిక్గా మొత్తం వదిలేస్తుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, నేను ఎన్నో ట్రైల్ చేశాను, దేనికి వదలలేదు, జిడ్డు అలానే ఉంది, ఈ కాస్టిక్ సోడాకి పోతుందా అని అనుకున్నాను అనమాట. బట్ స్టిల్ పాపం కష్టపడి తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాము. మధ్య మధ్యలో మేమేం చేసామంటే అలా పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం హాట్ వాటరు, ఇంకొంచెం కాస్టిక్ సోడా మిడిల్లో కూడా కలిపామన్నమాట. బట్ మేము 1 to 2 అవర్స్ కాదు, హోల్ నైట్ ఉంచాము. అంటే ఇంకా బెటర్గా క్లీన్ అవుతుందేమో అని చెప్పేసి హోల్ నైట్ ఉంచామన్నమాట. మధ్య మధ్యలో అలా చూసాము. అసలు చాలా బాగా క్లీన్ అయింది. లాస్ట్లో ఉంటుంది చూడండి ఆ క్లిప్పు, ఎంత బాగా క్లీన్ అయిందంటే చాలా బాగా క్లీన్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది కాస్టిక్ సోడా మనకి హార్డ్వేర్ షాప్లోను, పెయింట్ షాప్లోను దొరుకుతుందంట. అదర్వైజ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మన చేతికి కొంచెం కూడా జిడ్డు అంటకుండా హ్యాపీగా దాని జిడ్డుని అయితే వదిలేయచ్చు అనమాట. చూసారా, మధ్య మధ్యలో పోతుంది, తీసి చూస్తున్నాం అనమాట. వీడియోలో కనిపిస్తుందా లేదా అని అనుకుంటున్నాము. చూసారా వాటర్ కూడా ఎలా అయిపోయినాయో, చూసారా మ్యాక్సిమం పోయిందనమాట. మ్యాక్సిమం కదా, అసలు మొత్తం పోయింది. చాలా బాగుంది. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసేసి ఎండలో పెట్టాము కాసేపు. అంతే, తలతలా మెరిసిపోయినాయి. మీలో ఎంతమంది ఇలా కాస్టిక్ సోడాతో క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరికి తెలియదో కూడా కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాము. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. అది ఫైనల్ రిజల్ట్.